పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం క్లస్టర్ పరిధిలో గల ఎల్విన్ పేట పంచాయతీ రేగులపాడు గ్రామంలో జీడి మామిడి తోటలకు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అక్కడ ఉండే రైతులతో ప్రకృతి వ్యవసాయ యూనిట్ ఇన్ఛార్జ్ కమిడి భూషణ్ రావు సామూహికంగా మహిళా రైతులతో పుల్లటి మజ్జిగ ద్రావణం తయారు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న యూనిట్ ఇన్ఛార్జ్ కమిటీ భూషణ్ మాట్లాడుతూ జీడి మామిడి తోటలకు వాతావరణం అనుకూలం లేని కారణంగా తెగులు పురుగులు ఆశించి అవకాశం ఉంది అన్నారు. అందుకు భూమిపై వేలాడే కొమ్మలను కత్తిరించాలి, చెట్టు చుట్టూ కూడా ట్రెంచి తీసి అక్కడ ఉండే ఆకులతో మల్చింగ్ చేయాలి. పొగమంచు వాతావరణం వలన టీ దోమ ఆశించే అవకాశం ఉంది. చిగురు దశ, పూత దశ, పిండి దశ మాడిపోయి దిగుబడి తగ్గే అవకాశం ఉంది. అందుకు పుల్లటి మజ్జిగ మరియు పంచగవ్య ద్రవ జీవామృతంతో జీడి మామిడి తోటలకు వాటికొచ్చే తెలుగు పురుగులు నివారణ చేసి చిగురు పూత దశ పించే నిలబడే అవకాశం ఉంటుందన్నారు. దీని ద్వారా మంచి దిగుబడి సాధించి అగ్గి తెగులు, ఆకుముడత, ఆకులపై మచ్చలు వచ్చే తెగులును నివారణ చేసుకోవచ్చు. ఈ పుల్లటి మజ్జిగను 2 సార్లు పిచికారీ చేయడం వలన తెగులును, పురుగును నాశనం చేసి మంచి దిగుబడి సాధించవచ్చన్నారు. అందుకు ప్రతి గ్రామంలో రైతులు జీడి మామిడి తోటలకు ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించి మరియు ఎక్కువ స్థాయిలో అంతర పంటలుగా పసుపు, అల్లం, పైనాపిల్, మినుములు వంటివి వేసుకుంటే మంచి అదనపు ఆదాయం వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్విన్ పేట పంచాయతీ సర్పంచ్ చైతన్య స్రవంతి పాల్గొని గిరిజనులు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించే పంటలు ప్రాముఖ్యత తెలిపి ఇలా పండించే పంటలు ఆరోగ్యానికి ఎంత ఉపయోగకరమో చెప్పి మార్కెట్లో వాటి డిమాండ్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ కొండలరావు, ఫీల్డ్ అసిస్టెంట్ లూసీ, ఐసీఆర్పీ దీప, గ్రామ ప్రజలు హాజరు కావడం జరిగింది. దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఈ పుల్లటి పెరుగుని 3 లీటర్ల నుండి 6 లీటర్లు తీసుకొని ఒక పెద్ద డ్రమ్ములు కానీ లేదంటే పెద్ద బేషన్ ఇట్లాంటి పాత్రలు ఉంచుకొని దాన్ని మనం ఒక 5 రోజులు, ఒక 6 రోజులు అందులో పోసి మురగబెట్టి, అంటే కొట్టేటప్పుడు కూడా పెరుగు నీరు పోసిన తర్వాత ప్లాస్టిక్ ఏవైతే కూడా మూత పెట్టకూడదు. ఓన్లీ అంటే చిలుకు కాకుండా మనం కట్టుకునే వస్త్రం కానీ లేదంటే గోని సంచి లాంటివి పెట్టుకొని ఆ మూత కట్టి ఉదయము సాయంత్రము అలాగా నవదీశలో అలా కలుపుతూ ఉండాలి. మళ్ళీ మూత కట్టేయాలి. ఇలాగా 5 రోజులు 6 రోజులు అయిన తర్వాత ఆ పుల్లటి వాసన వచ్చిన తర్వాత అప్పుడు మనం మరి కొంచెం నీరు పెట్టుకొని మనం పిచికారీ చేసుకోవాలి. రెండోసారి పంచగవ్య తయారు చేసుకొని మనం జీడి మామిడి తట్లు కొడతాం. ఈ పుల్లటి మజ్జిగ మహా ఖర్చు ఒక 150 రూపాయలు అవుతుంది ఒక ఎకరాకి. అదే పంచగవ్య తయారు చేయాలంటే ఒక ఎకరాకి సుమారు ఒక 350-400 రూపాయలు ఖర్చు అవుతుందండి. ఎటువంటి రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మనం వెళ్ళగలిగితే మంచి దిగుబడి, మంచి పూత, మంచి పింజరాలుకుంటే ఏ తెగులు రాకుండా ఆశించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ద్రవజీవంతో ఒకటి తయారు చేసుకోవచ్చండి. 200 లీటర్ నీరు, 2 కేజీలు శనగపిండి, 2 కేజీల బెల్లము, అలాగే అంటే ఇప్పుడు జరిగినట్టయితే ఫర్దర్గా వ్యవసాయము పంట బాగుంటుంది, దాంతోపాటు మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎప్పుడు మనకి ఎక్కువ మోతాదులో మనకి ఏంటి వ్యవసాయంలో మనకి ఎక్కువ ఆర్థికంగా మనకి డబ్బులు ఎక్కువ రావాలి, పంట ఎక్కువ దిగుబడి రావాలని చెప్పేసి మనం ఏం చేస్తాం, మందులు వేసి మనం వ్యవసాయం చేస్తాం. దానివల్ల వస్తుంది ఎక్కువ మద్దతులో మనకి లాభాలు అయితే వస్తాయి. పైకెత్తి